జాగృతి నాయకురాలు తొలిసారిగా బీఆర్ఎస్ ఓటమికి కారణాల్లో తాను ఒకటి అంటూ ఒప్పుకోవడం అనేది తొలిసారిగా జరిగింది. మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె ఈ ప్రస్తావన చేస్తూ బీఆర్ఎస్ ఓడిపోవడానికి 1,00,000 కారణాలుంటే అందులో తన అరెస్ట్ అనేటటువంటిది ఒకటి అని చెప్పడమే కాకుండా తాజాగా తీర్పు అంటే నిర్దోషిగా ఆమెని విడుదల చేస్తూ కేసుకు సంబంధించి తీర్పు వచ్చిన సందర్భంలో ఆ ఆనందము తాను అనుభవించినటువంటి ఆనందం ఏదైతే ఉందో 5 నెలల పైచిలకు జైల్లో ఉండడము, తర్వాత తనకి మానసికంగా చాలా ఇబ్బంది పడడము, కుటుంబ పరంగా ఇబ్బంది పడటము, తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక కోలుకోవడానికి 3 నెలలు కాల వ్యవధి పట్టింది. అంతటి తీవ్రమైన క్షోభను అనుభవించిన తాను ఇప్పుడు తీర్పు ద్వారా విముక్తి పొంది 4 ఏళ్ల ఈ మానసికమైనటువంటి బాధకి ముగింపు లభించింది అని అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆ ఆనందాన్ని గంటసేపు కూడా నిలవకుండా చేశాడు. బీఆర్ఎస్ ఓటమికి ఈ అరెస్ట్ ఒక కారణమైందంటూ ట్వీట్ చేశాడు. అంటే తననే ప్రధానమైనటువంటి దోషిగా చూపిస్తున్నారు. ఇంతటి విముక్తి లభించి తాను ఆనందదాయకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ ఓటమికి తాను కారణమన్నట్లుగా ట్వీట్ చేయడం అనేటటువంటిది తనను బాధించింది అని చెప్తూ రాజకీయంగా తాను వీళ్ళ కారణాల్లో ఒకటి అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అయితే వాళ్ళని ఆ సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నీళ్లు నిధులు నియామకాల విషయంలో మాట తప్పారు. ఏదైతే అమరవీరులు ఉన్నారో అమరవీరులని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు ఏం చేశారో చెప్పలేనటువంటి పరిస్థితి అంటూ తీవ్రమైనటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పైన ఎక్కుపెట్టారు. అంటే ఖచ్చితంగా ఆమె ఈ విషయంలో అంటే బీఆర్ఎస్ చేసినటువంటి ప్రచారంలో తనను కూడా ఓటమికి ప్రధాన కారణంగా చూపించినారు అనేటటువంటి దాన్ని అంగీకరిస్తూనే అందులో ఒక భాగం ఉండొచ్చని, అంతేకాకుండా 30 మంది ఎమ్మెల్యేలని మార్చాల్సి ఉంది అని రిపోర్ట్ వస్తే వాళ్ళెవరిని మార్చకపోవడం అనేది కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. అందువల్ల ఈ తప్పిదాలు, ఈ పొరపాట్లు, లోపాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూనే తన రాజకీయ వ్యూహాన్ని, తన పార్టీని నిర్మాణం చేసుకోవడానికి ఒక అంచెలంచెల వారీగా ముందుకు వెళ్ళబోతున్నట్లుగా వెల్లడించారు. ఇది తెలంగాణ ఫస్ట్ అనేటటువంటి నినాదాన్ని తీసుకుంటం కానీ, మే ఫస్ట్ వీక్లో పార్టీ పెట్టడం కానీ, ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ వంటి వాళ్ళ మీద ఆరోపణ చేయడం కానీ, బీఆర్ఎస్ లెజిటిమసీని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాలు పట్టించుకోలేదంటాము, అమరవీరులకు సంబంధించి అసలు విస్మరించారంటాం. దీనన్నిటి ద్వారా వీటి అన్నిటికీ కూడా ప్రత్యామ్నాయం తాను కాబోతున్నానని ప్రధానంగా 3 జాతీయ పార్టీలే అంటే బీఆర్ఎస్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అస్తిత్వవాదానికి, ఆత్మాభిమానానికి ఒక సింబల్గా ఉంది. అయితే ఆ పార్టీ అందుకు తగదు అనే విధంగా 3 జాతీయ పార్టీలే అంటూ బీఆర్ఎస్ ఓట్లు చీలుస్తాను అంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు. ఇప్పుడు సాంకేతికంగా చూస్తే బీఆర్ఎస్ జాతీయ పార్టీగానే ప్రకటించుకుంది, కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలే. ఈ 3 పార్టీల నుంచి ఓట్లు తెచ్చుకుంటాను తప్ప కేవలం బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టడానికి మాత్రమే తాను పార్టీ పెట్టడం లేదు. తాను ఎవరి ఛాయలోనూ ఉండేటటువంటి ఉపగ్రహాన్ని అంటే శాటిలైట్ కాదు, తాను స్వయం ప్రకాశంగానే ఉంటాను తప్ప శాటిలైట్ ఉపగ్రహంగా ఉండను అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. మరోవైపు మిగిలిన 2 పార్టీలతోటి బీఆర్ఎస్ ఒకటే, 3 ఒకటే కనుక తనదే రాష్ట్రానికి సంబంధించినటువంటి అస్తిత్వవాదానికి ప్రతీక కాబోతుంది, కావాలి అనేటటువంటి కోరికని ఆమె వ్యక్తం చేశారు. ఇంకోవైపు చూస్తే కనుక కేసీఆర్ లాంటి మర్రి చెట్టు నీడన మరో మొక్క మొలవదు అంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తాను తెలంగాణ జాగృతిని స్వతంత్రంగా నడపడమే కాకుండా దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చాను, దీంట్లో బీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదు, అందువల్ల పార్టీని నడపడంలో తనకి అనుభవం ఉంది అనేటటువంటి విషయాన్ని వెల్లడించారు. ఇంకోవైపు చూస్తే కనుక ముఖ్యమంత్రి అవుతారా మీరు అనేటటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు సర్పంచ్ నుంచి రాజకీయ జీవితాన్ని మొదలెట్టిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు, తాను కూడా కావాలనుకుంటున్నాను అంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానంటూ స్పష్టం చేశారు. అయితే అది తన కష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి పరిస్థితులు, వాతావరణం అనుకూలంగా ఉన్నాయి. తాను పడేటటువంటి కష్టం మీద ఆధారపడే ముఖ్యమంత్రి అవ్వగలనా లేదా అనేది తేలుతుంది. కానీ కావాలనుకునేటటువంటి విషయంలో మాత్రం తనకు స్పష్టత ఉందంటూ తేల్చి చెప్పారు.